చదివేస్తే ఉన్నమతి పోతుంది అన్నట్టుగా ఇక్కడ అధికారం అధికమైతే గనక అహంకారం పెరిగి పిచ్చతనం పెరుగుతుందేమో. సొంత దేశంలో ప్రజా తిరస్కరణ గురవుతున్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి తను నాశనం అవుతూ ప్రపంచాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఉక్రెయిన్ కంటే వీడు యూరోపియన్ శిఖరాగ్రహంలో చేసిన ప్రతిపాదన ఏంటి అంటే ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు ఇవ్వాలన్నాడు. ఇది పోలాండ్తో పాటు లిథువేనియా, లాత్వియా అంటే పలు బాల్టిక్ దేశాల ప్రతిపాదన గట్టిగా సమర్థించినాయి. యూరోపియన్లో అణ్వాయుధ పాఠం ఉన్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే. ఫ్రాన్స్కు ఉన్నటువంటి ఈ సానుకూలతను యూరోప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధం అంటూ ఆయన చేసిన ప్రసంగం. ఆ అణ్వాయుధం తీసుకెళ్ళి ఉక్రెయిన్కి ఇస్తాడు అనుకుందాం, మిగతా దేశాల సపోర్ట్తో. ఇస్తే ఏం చేస్తాడు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకెళ్ళి రష్యా మీద వేస్తాడు అనుకుంటాడు. అప్పుడు రష్యా చూస్తూ ఊరుకుంటుందా? ఇడిచ్చేది ఇంత అణుబాంబు, వాడు ఇంత అణుబాంబు తెచ్చి ఎత్తినేస్తాడు, దాంతోపాటు ఫ్రాన్స్ని ఎత్తినేస్తాడు. ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ప్రపంచాన్ని వీడేమో అక్కడ సొంత దేశంలో తిరస్కరణకు గురవుతున్నాడు వరుసపెట్టి.